బుధవారంలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి పూజారి తను అంటే మన గద్దెలకు తీసుకొచ్చే పెద్ద పూజారి తను 1992 తాత ఇక్కడ ప్రతిష్ట చేశారు. అలాగనే పూజారి మరణించిన 2012 ఈ సమ్మక్క సారక్క ప్రధాన పూజారి గోదరికన్య. నేను 8 సంవత్సరాల నుండి నేనే అండి ప్రధాన పూజారి. నేను ఉండే పుట్టుకూరులో పెరిగింది మేడారం. నేను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కలిసి అమ్మవారిని ఇక మా వంశం ఉండండి. ఇక నా వంశం నుండి నా కొడుకులు వాళ్ళ తరతరా నుండి మా వంశం నుండి. ఇది జనవరి ఈరోజు 28 నుండి ఈరోజు సాయంత్రం గద్దెకు సారలమ్మ వస్తుందండి. 29 నాడు సమ్మక్క తమ్ముడు వనంపోతురాజు గద్దెకు వస్తారు. అదేవిధంగా 29 నాడు సాయంత్రం సమ్మక్క గద్దెకు రావడం జరుగుతుంది. 30 తారీఖు నుండి మొక్కులు, 31 వనప్రవేశం, ఫిబ్రవరి 4వ తారీఖు నుండి మళ్ళీ అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు వచ్చిన దేవుళ్ళు ఎవరికైతే వాళ్ళకి వెళ్ళిపోతారు. అదే వనప్రవేశం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి 4వ తారీఖు నుండి ఈ లాస్ట్ పండుగ అనేది ఏమంటారంటే మొక్కులు చెల్లించిన తర్వాత తిరువారం చేస్తుంటారు. ఫిబ్రవరి 4. ఈ 2 సంవత్సరాలకు ఒకసారి జాతరను ఈ అమ్మవార్లు ప్రత్యేక కుంకుమభరణి రూపంలో అమ్మవారి గద్దెలకు రావడం, ఈ కొయ్య పూజలు ఏం నిక్షిప్తంగా ఉండి ఆ కుంకుమభరణి తీసుకురావడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలకు ఒకసారి సేమ్ ఇలాగనే అమ్మవారితో సహా కుంకుమభరణితో అయితే ఆనాడు కాకతీయులు యుద్ధాలు చేసిన తర్వాత ఆ తల్లులు మన మహానాటి మనుషుల నుండి వాళ్ళు వనదేవతల దేవునిలాగా మారిన తర్వాత ఆ కుల పెద్దకు నాకు 2 ఏళ్ళకు ఒకసారి నాకు పండగ చేయండి, మేము ఉండేది ఒక్కొక్క చోట ఒక్కొక్క వీరుగా ఉంటాం. నా తమ్ముడు వనంపోతురాజు, నా బిడ్డ సార్లమ్మ, నా భర్త పడిగిద్దరాజు, నా బిడ్డ సార్లమ్మ, నా భర్త అని చెప్పి ఒక్కొక్కరు కాబట్టి మాకు 2 ఏళ్ళకు ఒకసారి చేయాలి. మా తల్లులు వనదేవతలకు మారిన తర్వాత అదేవిధంగా చెప్పిన కొయ్య పూజారి రాజులతోటి అదేవిధంగా ఈ వంశపరంగా 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. గోదావరికనండి ఇంటింటికి ప్రతి తమ్ముళ్ళు పెద్దలకు చిన్నలు కానీ ప్రతి ఏడాది కూడా పోయినసారి జనాభా కంటే ఈసారి జనాభా వచ్చి మన మినీ మేడారం పెద్ద మేడారం ఎలా ఉందో అదే చిన్న మేడారం కూడా గోదావరికని రావాలనుకున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బుధవారంలో ఫస్ట్ టైం సమ్మక్క సారలమ్మను గద్దెల పైన తీసుకొచ్చిన మొదటి తారీఖు జక్కన పోయిన గంగపుత్ర అమ్మ మేము గంగపుత్ర మేము మాకు ఓడ ఉండేది. మాకు ఏది మంచిగా అల్లాబాద్కు కరీంనగర్కు దాటిచ్చే బోట్ బ్రిడ్జ్ పడకముందు ఆ బోట్ అంటే ఏమైందంటే స్టార్టింగ్లో ఒక 3వ పిల్లలు పోయి ఆ బోటుకి దాన్ని పిల్లలు అవి 60 మంది లోపల పోయి నేను ఎప్పుడు పచ్చి తీసుకొని అక్కడికి జరిగింది, అరవడం జరిగింది బాగా పెట్టి. మళ్ళీ ఏదో ఆ భగవంతుని ఎందుకో అందరూ మళ్ళీ మీద నేను ఎక్స్ట్రా కొన్ని బోట్ ఉంటాను కానీ బాబు ఇడుగురు అంత గట్టిగా ఉండరు, ఎవరు భయపడిన అవసరం ఎవరికి ఏం కాదు అని కొద్దిగా అరుస్తాను. వాటర్ ఫుల్ 30 పిల్లలైనా వాటర్ పోతాను. ఆ తల్లి మనకు సాయం చేసి ఎవరికి హాని కాకుండా అందరూ బయటకు వచ్చింది. అంటే అప్పటికి దేవుని స్టార్ట్ అదే అంటే మీరు ఆమె ఆమె మనకు మొక్కుగా వరం ఇచ్చిందని మీరు ఆ దేవుని మొక్కాలని మీకు ఎందుకంటే తల్లి మేము గంగావతల్లి గంగావతల్లి మాకు కుంకుమ పంపుతున్నాం. దాంతో మళ్ళీ సింగరేణి కూడా పోకైంది. మాకు సింగరేణి సహకరించింది. అది 1961 స్టార్ట్ అయ్యి 1991 మనం ఈ ప్రోగ్రామ్ దానికి ఈ మధ్యన ఏం వాళ్ళు చెప్తున్నాను
वो सब मैं देंगे అప్పటికి మనకున్న తిరుపతిలో వాళ్ళు ఏమైంది అంటే వీళ్ళే పెట్టాలి ఏం లేదు అట్లా ఏం లేదు ఏం లేదు వీళ్ళే ఖచ్చితంగా పెట్టాలి. ఖచ్చితంగా పెట్టాలని మాకు ఆలోచన వచ్చింది మా ఆలోచన మా పిల్లలు బయటపడలేదు మేము ఇవాళ మీరే రక్షిస్తున్నారు. మాకు అప్పుడు వస్తే ఇక ఈయన అప్పుడు డ్రైవర్ కానీ మా వాళ్ళకు మేము అనుకుని ఉండే మొబైల్ అనుకుని అయినా 10 సంవత్సరాలు ఏం కాదు వాడంగా ఇప్పుడు 55 మందిని 10 బండ్లు వేసుకొని దాటించేవాళ్ళం. అయినా మనకు అప్పుడు తెలియదు ఈ ప్రోగ్రామ్ కాగానే ఇక అందరికి మాకు మా పామటి అన్న బాధాలంటే గణపతులు కొడుకు గంగపుత్రమే అప్పుడు పెద్దమ్మ. నడవాలి